వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాక్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ తెరలేపింది. పార్లమెంటులో ఇటీవల ఈ చట్టాన్ని ఆమోదించింది. అయితే వైసీపీ ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. లోక్సభలో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో సమర్థించిందని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ముస్లిం సమాజానికి అనుకూలమని భావించే వైసీపీకి ఈ ఆరోపణలు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వైసీపీ తన వైఖరిని తెలియజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పని మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వాక్ సవరణ బిల్లు 2025ను ఏప్రిల్ 2న పార్లమెంట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వైసీపీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే రాజ్యసభలో ఈ బిల్లుపై వైసీపీ నేతలు స్పష్టమైన స్థానం తీసుకోలేదని, ఆ బిల్లును అనుకూలంగా వివరించిందనే ఆరోపణలున్నాయి. విప్ జారీ చేసినా కూడా అనుకూలంగా వివరించడం దేనికి సంకేతం అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి తలొగ్గి వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా వివరించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిశ్శబ్దంగా ఉండడం ద్వారా ఆ బిల్లును సమర్థించినట్లయిందని కొందరు చెబుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద సమస్యగా మారాయి. తాము వ్యతిరేకించామని వైసీపీ ఎంపీలు ఎంత చెప్పినా అనుమానాలు మాత్రం నివృత్తి కాలేదు. రాజ్యసభలో తమ వైఖరి విమర్శలకు తావిచ్చినట్లు వైసీపీకి అర్థమైంది. దీనివల్ల ముస్లిం సమాజంలో అసంతృప్తి పెరిగింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం ముస్లిం సమాజ హక్కులను ఉల్లంఘిస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. మైనారిటీల పట్ల తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ను ఏప్రిల్ 16న విచారించనుంది. వాక్ సవరణ చట్టాన్ని బీజేపీ ఎంత స్పష్టంగా భావించి, ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృత చర్చల తర్వాత ఆమోదించింది. ఇప్పుడు వైసీపీ పిటిషన్ బీజేపీతో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా మైనారిటీల మద్దతును కాపాడుకోవడం వైసీపీ ఆలోచన కావచ్చు. అయితే తాము ఎంత కీలకంగా భావించినా ఆమోదించుకున్న చట్టాన్ని కోర్టులో పిటిషన్లను వేసి ఇబ్బందులు పెట్టడాన్ని బీజేపీ తేలిగ్గా తీసుకోపోవచ్చు. అసలే ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్న వైసీపీకి ఇది కొత్త తలనొప్పి కావచ్చు. ఒకవేళ బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటే జగన్పై ఉన్న కేసుల్లో కదలిక తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనవసరంగా జగన్ తొందరపడరని అభిప్రాయపడుతున్నారు.